జానో జాగో ముస్లింల అభివృద్ధి వేదిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మౌలానా తంజీవుల్ రహమాన్ నోమాని నియమితులయ్యారు. ఈ మేరకు జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్ మాట్లాడుతూ తమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునోడి మౌలానా తంజీవుల్ రహమాన్ నోమాని గారిని నియమించామని వెల్లడించారు. ఈయన ఇటీవల కాలం వరకు జానో జాగో సంఘం ఉత్తర తెలంగాణ పర్యవేక్షకుడిగా, సంఘం ముఖ్య సలహాదారుడిగా కూడా పనిచేశారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమ బడ్జెట్ అమలుకు, 12% రిజర్వేషన్ల అమలుకు తమ సంఘం తరఫున పోరాటానికి తంజీవుల్ రహమాన్ నోమాని ముస్లింలను చైతన్యం చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ గురుత్తర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని మౌలానా తంజీవుల్ రహమాన్ నోమానికి సయ్యద్ నిసార్ అహ్మద్ సూచించారు. ఈరోజు జానో జాగో ముస్లింల అభివృద్ధి వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా తంజీవుల్ రహమాన్ నోమాని గారిని ఎంపిక చేశాము. ఆయన గతంలో మా ఆర్గనైజేషన్లో నార్త్ తెలంగాణ జిల్లాల పర్యవేక్షకులుగా, జానో జాగో సంఘం అడ్వైజర్గా పనిచేశారు. కొత్త కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆయన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాము. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, జిల్లాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి జానో జాగో సంఘం అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించాము. రాబో రోజుల్లో ముస్లింల యొక్క బడ్జెట్ సంక్షేమము, అదేవిధంగా 12% రిజర్వేషను, ముస్లింల యొక్క విద్యా వ్యవస్థ బలోపేతం కోసము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మా జానో జాగో సంఘము ఒక నిర్ణయం తీసుకొని ఉద్యమ దిశగా అడుగులు వేయబోతుంది. ఈ గురుతర బాధ్యతను తంజీవుల్ రహమాన్ నోమాని గారు ఖచ్చితంగా తన వంతుగా కృషి చేసి పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా జానో జాగో సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన మౌలానా తంజీవుల్ రహమాన్ నోమాని మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పనిచేస్తూనే జిల్లా, మండల, పట్టణ, గ్రామ కమిటీలను తిరిగి పునర్నియమిస్తామని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ ఇచ్చిన 12% ముస్లిం రిజర్వేషన్ల అమలు కాలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన వాటిని అమలు చేయాలని కోరుతున్నామని ఆయన వెల్లడించారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं जनाब निसार भाई का बहुत बहुत शुक्रगुज़ार हूँ कि आपने हम नाचीज़ को तेलंगाना स्टेट का मुझको सदर मुंतखब किए। मैं आपका बहुत बहुत शुक्रगुज़ार हूँ और हमारे ऊपर बड़ी ज़िम्मेदारी दिए हैं कि तेलंगाना में मुस्लिम माइनॉरिटी और दिगर हालात के मद्देनज़र में काम करने के लिए मैं इंशाअल्लाह जो ज़िम्मेदारी हमको दिया गया है, मैं इंशाअल्लाह निसार भाई से इस बात का मैं वादा करता हूँ कि इंशाअल्लाह किसी किस्म की कमी कोताही नहीं होने देंगे। कौमों मिल्लत के लिए और इंसानियत के लिए मैं भरपूर काम करूँगा। तेलंगाना के हर ज़िले के लिए हमें जो भी काम की ज़रूरत पड़ेगी इंशाअल्लाह बहुत पुरज़ोर तरीक़े से इंशाअल्लाह मैं अपने काम को अंजाम दूँगा। और इंशाअल्लाह जो भी जानो जागो कमेटी से हमें जो हुक्म दिया जाएगा, इंशाअल्लाह हमारे सदर साहब जो निसार भाई हैं, पूरे नेशनल कमेटी के जो सदर हैं, आप जो भी हमें उसके लिए काम करने के लिए कहेंगे, इंशाअल्लाह कौम व मिल्लत के लिए बग़ैर तफरीक के कौम व मिल्लत के लिए इंशाअल्लाह काम करेंगे। चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, हर फ़र्द के लिए इंशाअल्लाह काम किया जाएगा। और इसमें किसी किस्म बहुत सारे हालात ऐसे हैं जहाँ पे तरह तरह के हालात दरपेश आ रहे हैं। जैसे कि मिसाल के तौर पर कहा गया था कि हम मुसलमानों को 12% रिजर्वेशन देंगे, लेकिन बोले हुए ज़माना हो गया। बीआरएस पार्टी की हुकूमत रही, वो भी हमें हासिल नहीं हुआ। अब कांग्रेस पार्टी की तेलंगाना में आया है, वो भी अब उससे भी यही बात की उम्मीद लगाए बैठे हैं कि हम लोग को 12% की रिजर्वेशन मिले। इसीलिए जो है इंशाअल्लाह आज बाकी बातें बाद में किया जाएगा। आज जो हमें जिम्मेदारी दिया गया है
मैं जानो जागो के सारे अफराद का भरपूर मैं शुक्रिया अदा करता हूँ और जनाब निसार भाई का और मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ जो हमें जिम्मेदारी दिया गया है। इंशाअल्लाह बखूबी निभाएंगे इंशाअल्लाह।